హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే క్యారెట్ రైస్ చేస్తున్నానండి. మంచి హెల్దీ లంచ్ బాక్స్ మాట. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, చెక్క, లవంగ, 2 యాలక్కాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు, ఒక 2, 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఉల్లిపాయ మెత్తబడినంత వరకు వేపుకోవాలండి. ఇవి ఎగిపోయాక మనం ఒక కప్పు తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మరి బాగా క్రిస్పీగా అవ్వకూడదు, కొంచెం మెత్తగా ఉన్నా సరిపోతుంది. అలా ఫ్రై అయిపోయాక ఇలా బాగా కలుపుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్ అండి, మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని సాంబార్ పొడి అండి, సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్. కొంచెం సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక మనం ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని రైస్ అంతా వేసుకొని బాగా కలిపేసుకొని టాస్ చేసుకోవాలి. అప్పుడు అంతా కలిసిపోతుంది. తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండాలి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఒక చెక్క నిమ్మరసం పిండేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి హెల్తీగా మంచి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.